కూడు. కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు. ఎస్, ఈ మాట ప్రజలారా మీ ఒపీనియన్ చెప్పండి. తెలంగాణ కేసీఆర్ కుటుంబం తిన్నది కేసీఆర్ కుటుంబం రక్తపు కూడు తింటున్నది, తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. దయచేసి ఈ పోల్లో పాల్గొనండి మిత్రులారా. కేసీఆర్ కుటుంబం తింటున్నది తెలంగాణ ప్రజల రక్తపు కూడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ ఫ్యామిలీ రక్తం కూడు తింటున్నది అనుకునే వాళ్ళు రక్తం కూడు తింటా ఉన్నదని, కేసీఆర్ ఫ్యామిలీ చాలా మంచిది అనుకునే వాళ్ళు చాలా మంచిదని కామెంట్ చేయండి. కేఏ పాల్ని మార్నింగ్ న్యూస్కి తీసుకురండి. తీసుకోదాం. నేను బ్రతిమిలాడితే వచ్చానండి అంటాడేమో మళ్ళీ. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన పిలిస్తే పోయానండి నేను అని అన్నాడు. దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. 1800 ఓట్లు, 2000 ఓట్లు, 2100 ఓట్లు ప్రజలేసిరు ఒక్క నిమిషంలో. కేసీఆర్ కుటుంబం తింటున్నది తెలంగాణ ప్రజల రక్తపు కూడు అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మాట, చెప్పినటువంటి మాట. కేసీఆర్ ఫ్యామిలీ రక్తం కూడు తింటున్నదా తెలంగాణ జనాన్ని అంటే ఒక్కసారి అవును, కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నదని చెప్పి 196% అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా కేసీఆర్ క్షమాపణ కోరు తెలంగాణ ప్రజలది. దోచిన సంపద ఏందో ప్రజల దగ్గర పెట్టు. సుప్రీంకోర్టు ఇక్కడ ఏది మొన్ననే పార్లమెంట్లో చట్టం చేసిరు, నేరాన్ని ముందుగానే ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తాం అనేటువంటి మాట చెప్పారు. నువ్వు ముందుగానే ఒప్పుకొని తప్పు చేసినామని చెప్పు. ముక్కు నారగరాయి అమరవీరుల స్తూపం దగ్గర చేసిన తప్పు తిన్న పైసలన్నీ కక్కు ఆడబెట్టు, అప్పుడు నీ పైన ఏమన్నా మాట్లాడదాం. అంతవరకు నువ్వు దోపిడిదారునివే. ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించారు. 1,00,000 కోట్ల అవినీతి చేసి తిరిగి ఇచ్చింది 1,00,000 మాత్రమే. బాగున్న భవనాలను కూలగొట్టి కడితే సంపద సృష్టించినట్ల అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతున్న కేటీఆర్ 2024 డిసెంబర్ 9 లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఖజానాలో చిల్లి గవ్వలేదు, కేసీఆర్ అంతా తుడిచి తీసుకెళ్ళిండు. మొత్తం రూపాయి లేకుండా కరగనాకి. నేను చెప్పలే, కాపిష్క పెట్టి ఎస్లను గీకినట్టుగా అంతే. లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజాపాలన గ్రామ సభలు ముగిశాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రజాపాలన దరఖాస్తు లోగోను ఆవిష్కరణలో ముఖ్యమంత్రి అంటూ ఇక్కడ